అందరికీ నమస్కారం. ఫిబొనాసీతో ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం మనం. ఫిబొనాసీ స్ట్రాటజీ ప్రకారం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది ఫిబొనాసీని యూజ్ చేసి తెలుసుకోవడం చూద్దాం. చాలామంది అడిగారు, అన్ని యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు, కానీ టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది అనేది చాలామందికి తెలియదు. ఈ వీడియో చూసి ఫిబొనాసీ స్ట్రాటజీ తెలుసుకోండి. ఇప్పుడు మనము రిలయన్స్ ఇండస్ట్రీస్ చార్ట్ ఓపెన్ చేశాను. దీంట్లో నిన్న జరిగిన 8 ఏప్రిల్ జరిగిన ట్రేడింగ్ చూద్దాం ఎలా జరిగిందో. ఫిబొనాసీ టూల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఏమైందంటే, ఒక హై నుంచి ఒక లో క్రియేట్ చేసింది. ఈ లోకి ఇలా హై నుంచి ఒక లో క్రియేట్ చేసిన కొంత పైకి వెళ్ళింది. ఈ పైకి వెళ్ళిన తర్వాత మనం హైలోకి ఫిబొనాసీ వేసాం. ఫిబొనాసీ వేసిన తర్వాత ఇది ఏం చేసింది, 0.5 లెవెల్ని క్రాస్ చేసింది. 0.5 లెవెల్ని క్రాస్ చేసిన తర్వాత మనం మళ్ళీ అప్ సైడ్ చూడాల్సి ఉంటుంది. అంటే దీనికంటే ముందు మనం ఏమనుకుంటామంటే, మనం ఇక్కడ ఈ హై ఈ 2 లో క్రియేట్ చేయగానే ఫిబొనాసీ వేస్తే మనం 0.5 లెవెల్కి కింద ఉంటే కిందికి చూసుకోవచ్చు, డౌన్ వెళ్తుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ టచ్ చేసింది, మళ్ళీ డైరెక్ట్గా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫిబొనాసీని అప్ సైడ్ చూడాల్సి ఉంటుంది. అప్ సైడ్ అంటే మళ్ళీ ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఇది లో అయింది, ఇది సెకండ్ హై అయింది, ఇది ఫస్ట్ లో, ఇది సెకండ్ హై. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వేసిన తర్వాత ఇది మళ్ళీ 0.5 లెవెల్ని మళ్ళీ ఇది బ్రేక్ చేయలేదు, కిందికి బ్రేక్ చేయలేదు. 0.5 అండ్ 6 లెవెల్ని బ్రేక్ చేయలేదు కనుక మనం ఈ 2 లెవెల్స్ని డ్రా చేసుకుందాం. ఈ 2 లెవెల్స్ని డ్రా చేసుకుంటే ఇలా 0.5 లెవెల్ ఇవి చూడండి, ఇక్కడ ఈ 0.5 అండ్ 6 ఇవి ట్రేడ్ చేసిన తర్వాత ఇది అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. రెడ్ క్యాండిల్ పైన బ్రేక్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే, ఈ పైన ఎంట్రీ, ఈ కింద స్టాప్ లాస్. ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా ఉంది కనుక కొద్దిగా ఈ లెఫ్ట్ సైడ్ దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకు టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు ఫిబొనాసీ చెప్తుంది. ఫిబొనాసీ చెప్పడమే కాకుండా అలాగే మనకి టార్గెట్ ఈజ్ సింపుల్ అంటే ఎలా అంటే, రేంజ్ తీసుకుంటే ఈ లోటు ఈ మిడిల్ పాయింట్ టచ్ అయ్యేంత వరకు వేస్తే మనకి ఇదే టార్గెట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది టార్గెట్ అవుతుంది. చూడండి, పర్ఫెక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్ వెళ్ళింది. చూడండి ఎంత పాయింట్ వచ్చిందంటే, రేషియో 7:55 వచ్చేసింది. 55 అంటే మనము స్టాప్ లాస్ ఎంత పెట్టాము, స్టాప్ లాస్ జస్ట్ 3.25, 0.28% స్టాప్ లాస్ పెడితే 24.5% టార్గెట్ ఇచ్చింది. దాదాపుగా ఎన్ని పాయింట్స్ ఇచ్చిందంటే, పాయింట్స్ కూడా 76 పాయింట్స్ ఇచ్చింది. 76 పాయింట్స్. మనం మెజర్మెంట్ తోటి చూద్దాం ఒకసారి. ఇంకా నేను తక్కువే తీసుకుంటున్నాను. చూడండి, 24.25% ఇచ్చింది. పాయింట్స్ ఇచ్చింది. పాయింట్స్ కూడా అదే చెప్తుంది. పాయింట్స్ ఓకే, 24.5 పాయింట్స్ ఇచ్చింది. 24 పాయింట్స్ తీసుకోండి, 20 పాయింట్స్ తీసుకోండి, మీకు ఎంత వచ్చేసింది చూడండి. అంతే, 24 పాయింట్స్. 20 పాయింట్స్ తీసుకున్న ఆల్మోస్ట్ మనకి ఎంత లాభమో చూడండి. క్వాంటిటీ అది ఎవరి పోర్ట్ఫోలియో తగ్గట్టుగా, క్యాపిటల్ తగ్గట్టుగా వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. ఇంట్రాడేలోనే ఎన్ని పాయింట్స్ తీసుకోవచ్చు అంటే చూడండి, ఫిబొనాసీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ చూద్దాము. ఇక్కడ ఇది తీసేస్తున్నాను. ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి లో చేసింది, మళ్ళీ ఇక్కడికి అప్ సైడ్ వెళ్ళసాగుతుంది. అప్ సైడ్ వెళ్ళసాగినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫిబొనాసీ ఇక్కడ నుంచి ఇక్కడికి హై టు లో వేసాము.
ఐ2లో వేసాం. ఐ2లో వేసినప్పుడు మళ్ళీ ఇది ఏం చేసిందంటే 0.5 లెవెల్‌ని బ్రేక్ చేసింది. 0.6ని కూడా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేసామంటే మనం మళ్ళీ దీన్ని రివర్స్ పాయింట్‌లో ఆహ్, ఇది లో పాయింటు సారీ కనెక్ట్ చేశాను. ఇది లో పాయింటు ఇది ఇది లో పాయింట్, ఇది హై పాయింట్‌గా తీసుకున్నాం. హై పాయింట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఏమైందంటే ఇది 0.6 అండ్ 5 అండ్ 6ని కూడా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి ఇంకా ఈరోజు డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక డౌన్ ఎంతవరకు రాగలుగుతుంది? డౌన్ కూడా మళ్ళీ ఏమైంది చూడండి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మీద రెడ్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఇక్కడ చూడండి ఈరోజు అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఎంత డేట్ అబ్జర్వ్ చేయండి. ఈ టార్గెట్‌ని కూడా మనం ఎలా తీసుకోవాలో చూసాం కదా! చెప్పాం కదా ఇందాక. ఇది లో పాయింటు. దీన్ని మిడిల్ పాయింట్ యూజ్ చేస్తే టార్గెట్ ఇంతవరకు వచ్చేస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇంతవరకు వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది ఫిబొనాసి తీసేస్తున్నాం. ఫస్ట్ టార్గెట్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంతవరకు అంటే దాదాపుగా ఎన్ని పాయింట్స్ వస్తుంది? స్టాప్ లాస్ అంత కాదు చూద్దాం ఒకసారి. 13 పాయింట్లు వస్తుంది. స్టాప్ లాస్ చూడండి వెరీ సింపుల్. స్టాప్ లాస్ ఇక్కడే ఈ క్యాండిల్ కిందే, ఈ గ్రీన్ క్యాండిల్ కిందే ఒక విక్ ఉంది లెఫ్ట్ సైడ్. ఈ విక్ గ్రీన్ క్యాండిల్ ఇంకోటి ఉంది. 2.45 స్టాప్ లాస్ విత్ 13.90 14 పాయింట్ ఆల్మోస్ట్ టార్గెట్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. 9th ఏప్రిల్ ఫిబొనాసి స్ట్రాటజీ యూజ్ చేసి ఫస్ట్ టార్గెట్ చెప్పాను. ఓకే. ఫిబొనాసి స్ట్రాటజీతో ఎలా ముందుకెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూసి నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.